అండి అల్లం మావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మామూలు ఆవకాయ అల్లం ఆవకాయ రెండు రకాలు ఉంటాయి కదా. అందులో ఈ వీడియోలో అయితే నేను మీకు అల్లం ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందరగా 1 లీటర్ ఆయిల్ అయితే వేడి చేసుకోవడానికి పెట్టుకున్నారు. అండ్ ఆయిల్ వేడయ్యేలోపు 3 కిలోల మామిడికాయ ముక్కలు తీసుకున్నారు. ఆ మామిడికాయ ముక్కల్ని గిన్నెలో పోసుకున్నారనమాట. పెద్ద గిన్నె లేదని 2 చిన్న గిన్నెల్లో పోసుకున్నారు. అండ్ ఇక్కడైతే ఆయిల్ కాగాక తిరగమాతలో వేసేందుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ గింజలు తీసుకున్నారు. అండ్ అలాగే మామిడికాయ ముక్కల్లో కొంచెం ప్యాకెట్లో లాస్ట్లో ఆయిల్ ఉంటే ఆయిల్, పసుపు వేసేస్తున్నారు. ఇలా వేయటం వల్ల ముక్క సంవత్సరం వరకు మంచిగా ఉంటుంది, పాడవకుండా అని. అండ్ ఇక్కడైతే ఆవపిండి 2 స్పూన్స్, జీలకర్ర పొడి 2 స్పూన్స్, మెంతిపిండి 2 స్పూన్స్ ఇవి తీసుకొని పెట్టుకుంటున్నారు. అల్లం ఆవకాయలో ఆవపిండి, మెంతిపిండి ఎక్కువ పట్టవండి. మామూలు ఆవకాయలు అయితే మనం చాలా ఎక్కువ వేస్తాం కదా. అండ్ ఇక్కడ నూనె మంచిగా కాగింది. నూనె కాగిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ గింజలు అయితే వేసేసేయాలి. సో ఇప్పుడు మనకి మంచిగా ఈ తిరగమాతంతా వేగాలి. పప్పు నూనె అండి, అది సన్ఫ్లవర్ ఆయిల్ కాదు. అందరికీ తెలిసిందే కదా, మనం నిల్వ పచ్చళ్ళు ఆవకాయల్లో మనము పప్పు నూనె వేసుకుంటాము. ఇంక ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 కేజీల ముక్కలకి ఇక్కడ 500 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నారు. సో తిరగమాత మంచిగా వేగిపోయింది. తిరగమాత వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని కింద పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ వేడి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. నూనె వేడిగా ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గుతుంది. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎక్కడా వదిలిపెట్టకుండా, ఉండలుగా లేకుండా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. మన టేస్ట్ని బట్టి మనకి ఎంత కావాలి, ఎన్ని వెల్లుల్లి తగిలితే పచ్చళ్ళలో బాగుంటుంది అన్న దాన్ని బట్టి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. అలా నచ్చుతుంది పచ్చళ్ళలో వెల్లుల్లి రెబ్బలు మధ్యలో తగులుతుంటే నచ్చుతుంది పచ్చడి అనుకునే వాళ్ళు ఇలా వేసుకోండి. సో ఈలోపు అది చల్లారాలండి. చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోపు అయితే ఒక 750 గ్రామ్స్ ఉప్పు అయితే తీసుకున్నారు. ఉప్పుని మామిడికాయ ముక్కల్ని 2 గిన్నెల్లో తీసుకున్నాము, అందుకని ఉప్పును కూడా చెరిసగం వేస్తున్నాము. అండ్ కారం అయితే 500 గ్రామ్స్ కారం తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన నూనెలోనే ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఈ ముక్కల్లో ఉప్పు, కారం మంచిగా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. నూనె అయితే బాగా చల్లారాలి. చల్లగా అయిన తర్వాతనే మనము ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసి కలపాలి. సో ఆయిల్ మొత్తం బాగా చల్లారిపోయింది, అందుకని ఉప్పు, కారం రాసిన మామిడికాయ ముక్కలను అయితే అల్లం వెల్లుల్లి మిక్స్చర్లో వేసేసేసి కలిపేస్తున్నాము. కలుపుతుంటేనే ఎంత బాగుందో కదా, నోరు ఊరుతుంది అసలు. పచ్చడి ఎంత రుచిగా మేము తిన్నామండి. పచ్చడి కూడా అసలు చాలా బాగుంది.
మీరు ఎలా పెడతారు అల్లం ఆవకాయ అనేది కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇదండి పచ్చడి, అల్లం ఆవకాయ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను నార్మల్ ఆవకాయ, మాగాయ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను మీకు. అండ్ అలాగే చాక్లెట్ రెసిపీస్ కూడా బోల్డన్ని రెసిపీస్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ చూసేయాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో కాబట్టి మర్చిపోకుండా వీడియో అయిపోయి వేరే వీడియో చూసే ముందరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు బాగా చేశారనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. సో ఇలా మంచిగా ఒక పెద్ద బకెట్ ఉంటే ఆ పెద్ద బకెట్లో వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాము. సో అంతే, మనకి అల్లం వెల్లుల్లి ఆవకాయ రెడీ అయిపోయింది. 3 days ఇలా ఉంచేసి థర్డ్ డే మంచిగా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే తినేయచ్చు.